హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇదైతే ఉల్లిపాయల స్టాండ్ అండి. ఉల్లిపాయలు వేసేదాన్ని ఇటువరకే, కానీ ఏంటంటే మా పిల్లలు ఆడుకునేవి లేకపోతే ఏమైనా చిన్న చిన్న గమ్ము బాటిళ్ళు, అదే రేంజీలు సంబంధించి స్క్రూ డ్రైవర్లు అవన్నీ పెడుతున్నారు. ఇక నేనైతే ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ కింద ఒక గోతాం పెట్టి దాంట్లో అయితే ఉల్లిపాయలు వేస్తున్నానండి, తొందరగా పాడవకుండా ఉంటాయని. కానీ కరెంట్ పోయినప్పుడల్లా ఫ్రిడ్జ్లో వాటర్ వచ్చేసి ఉల్లిపాయలు అనేది త్వరగా పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయండి. ఆ ఉల్లిపాయల వాసన అమ్మో చండాలం. ఇక అందుకని చెప్పి స్టాండ్ అయితే ఇరిగిపోయిందని వదిలేశాను, వాడట్లేదు, పిల్లలు అవి ఇవి వేస్తున్నారని. దానికైతే చిన్న టేప్ తెప్పించి చుట్టేసాను. మళ్ళీ అది కొనాలంటే 250 300 ఉందంటండి. అవి ఎందుకు మళ్ళీ ఆ డబ్బులు వేస్ట్ చేయటం అని చెప్పి దానికైతే కొంచెం టేప్ చుట్టేసి దాన్నే వాడుతున్నాను. ఒక స్టాండ్ అయితే తీసేసామండి, 4 గిన్నెల్లాగా వచ్చినాయి. అవి అయితే చాలా హైట్ ఉంది, అదైతే ఇరిగిపోయిందని చెప్పి ఒక పక్కన పారేసేసాము. ఇక ఉల్లిపాయలు అయితే కొన్ని పాయలు కొంచెం చెమ్మగా ఉన్నాయండి, అవైతే పైన గిన్నెలో వేసాను. బాగున్నాయి అయితే 2 గిన్నెల్లో వేసానండి. త్వరగా పాడవకుండా ఉండాలంటే వారం రోజులకు ఒకసారి ఒక అరగంట అయినా అగ్గిలో పెట్టాలంటండి, అప్పుడే పాడవ